హలో నమస్తే అండి, వెల్కమ్ టు కరిమాస్ కిచెన్. ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీతో సూపర్ టేస్టీతో క్విక్గా అయిపోయే ఉప్మా చేస్తున్నానండి. వెజిటబుల్ను యాడ్ చేసి పదండి ఎలా చేయాలో చూద్దాము. ఇందుకోసం మనసి ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ను యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇందులో పోపు దినుసులను, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పును యాడ్ చేసి కొద్దిగా పచ్చి కరివేపాకును యాడ్ చేయండి, బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేగనివ్వండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసేయండి. ఇక్కడ మనకి ఇష్టమైన వెజిటబుల్స్ను యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బఠానీ, తర్వాత క్యారెట్ను యాడ్ చేశాను. అలాగే టమాటా ముక్కలు, మనము తురుముకున్న క్యారెట్ను యాడ్ చేయండి. అలాగే ఒక 3 స్పూన్ల పచ్చి బఠానీ యాడ్ చేసి ఇవి వేగేంత వరకు కలపండి. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూను కారం. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలా మిగిలిపోయినప్పుడు మనము పడేయకుండా వేడివేడిగా పిల్లలకు ఉప్మా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా కూడా ఉంటుందండి. మనము ఫుడ్డును పడేయకుండా, వేస్ట్ చేయకుండా ఇలాగా ప్రిపేర్ చేసామంటే. తర్వాత మనము మిగిలిపోయిన ఇడ్లీని కొద్దిగా వాటర్ను చిలకరించుకొని చేత్తో ఇలా పొడి పొడిగా చేసేసుకోండి. తర్వాత పోపు బాగా వేగింది కదా, అందులో వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. టేస్టీ ఉప్మా మనకు రెడీ అయిపోతుంది. చాలా బాగుంది కదండి. మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోకి మనకి ఇష్టమైన చిట్లం పొడి కానివ్వండి, పప్పుల పొడి కానివ్వండి, కొబ్బరి పొడి, కరివేపాకు పొడి ఏదైనా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసివ్వండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి, చాలా ఈజీగా తయారు చేసుకునే వంటతో. మీకు నచ్చింది కదండి ఈ వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.